నమస్తే అండి, మీ పేరు? ఏం చేస్తారండి మీరు? ఎలా ఉందమ్మా ఇప్పుడున్న ప్రభుత్వం? పర్లేదు. ఇంకొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది కదా, ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? జగన్కి ఎందుకమ్మా? మిగతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా. చదువు గురించి చాలా బాగా ఇచ్చేసారు. మేడం, మీ పేరండి? నా పేరు సుజాత. ఏం చేస్తారండి మీరు? నేను ఇంటి పని వెళ్ళాను. మేడం, మీకేమనిపిస్తుందండి ఇప్పుడు ప్రభుత్వాన్ని చూస్తుంటే? బాగుంది అనుకుంటున్నారా పరిపాలన అనేది, బాగాలేదనుకుంటున్నారా? బాగుంది. వాళ్ళ ఇంటికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే తిరిగలము, పేపర్ రాయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. వాలంటీర్ ద్వారా అవన్నీ చేపించి ఇంటికి వచ్చి అడిగేసి ఏం కావాలమ్మా చెప్తున్నారు, ఏం చెయ్యాలి, ఏ టైంలో అంటే వాలంటీర్ వచ్చి చూసుకుంటారా. ఆ జగన్లోనే చెప్పడం అది చూస్తే మాకు అనుబంధం. మా పిల్లలకి గవర్నమెంట్ ఫుడ్ నుంచి, బట్టల నుంచి, బుక్స్ నుంచి, షూ నుంచి అన్నీ అతనే మాకు ఇప్పుడు దాకా ఇచ్చారు. మా పిల్లలకి 10th దాకా మా పిల్లలు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి 7 ఇచ్చారు. ఇప్పుడు దాకా మేము రూపాయి కూడా బుక్స్లు కొనలేదు, పెన్నులు కొనలేదు, రూపాయి ఏమి కొనలేదండి. మా పైసలు అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మేము ప్రశాంతంగా మరి జగన్ చేస్తాం. జగన్కి ఎందుకమ్మా? మరి మిగతా నాయకులు కూడా ఇవన్నీ చేస్తాం అంటారు. అది చేస్తారో లేదో తర్వాత ముందు మాకు ఎందుకంటే ఇదే ఫస్ట్ నుంచి మాకు అన్నిటిలో సాయం చేస్తారు. వచ్చింది సగంలో ఆగిపోయింది, మళ్ళీ అతను పైకి రావాలని మాకు వెళ్ళగా ఇవన్నీ ఆగిపోతాయి కదా, మళ్ళీ ఉన్ని వచ్చిందని. అయితే ఇంతలా మీరు అన్న అని ఎందుకమ్మా ఇంత ఆప్యాయంగా అనడానికి కారణం ఏంటి? అది మాకు పిల్లలకి బాగా చూసుకున్నాను. మా సొంత తోడు పుట్టిన కూడా చూడలేదు, అన్నయ్య కడుపులో పుట్టిన అమ్మ మాకు చూడలేదు. అతను మాకు చూస్తారు, మా పిల్లలకి చూసాం. మేము చదివించి మీకు ఇలాగ వచ్చాం ఏం పనులుగా. ఇప్పుడు అతను చదివించి పిల్లలకి పైకి తెచ్చి ఇంగ్లీష్ మేము చేసారంటే అది ఎంత అదృష్టం చేయాలి. అని డబ్బులు ఇచ్చి చదివించలేను పిల్లలకి కదా. అది చదివితే ఫీజు కట్టలేదని నించోబెట్టేశారు. అది జగన్ వచ్చి నేను అది గవర్నమెంట్ ఇంగ్లీష్ మీద చెప్పారు, అన్నీ చెప్పారు, అన్నీ బాగా చెప్పారు. మా పిల్లలు కూడా 10th కూడా ఇప్పుడు దాకా చదివారు, ఇంకా ఎగ్జామ్ కూడా రాశారు. అదే అతని పాస్ అయితే చాలు ఇంకా మా కోరుకున్నాను. అయితే మిగతా నాయకులు ఓటేయండి మీకు ఇవన్నీ చేస్తాము అని అంటున్నారు కదా, చెప్తారు. మేము చేయం, అది ఒకటే ఏదో నేర్చుకున్నాం. ఊరు నుంచి ఇక్కడంతా ఒకటే మాకు పని. ఇంకా ఎవరు వేస్తున్నాం మా వచ్చి మా నమ్మకం మా పిల్లలు. అయితే మీదే ఊరమ్మా? మాది ఒడిశా. మాది ఒడిశా, కానీ ఇప్పుడు ఇక్కడ వైజాగ్లోనే 25 సంవత్సరాలు వైజాగ్. అయితే ఇప్పుడు మీకు ఓటు ఎక్కడ ఉందమ్మా? ఎక్కడది? వైజాగ్లోనే ఉంది. అయితే ఒడిశా మరి వెళ్ళరు అక్కడ ఓటే? ఇక్కడే ఓట్లు కట్టలేవు, ఇక్కడే పెట్టుకున్నారన్నీ. ఇళ్ళకి వచ్చాం బాబు, ఎక్కడ అన్నీ మాది. జగన్ నాన్న ఉన్నాడు, రాజశేఖర రెడ్డి ఉన్న ఆర్ఎస్ కార్డు ఇచ్చారు మా పాపకి హెల్త్. మా పాప అప్పుడు ఆర్ఎస్ కార్డులో మా పాప కార్డులో లేదు, హార్ట్ ఆపరేషన్ అయ్యింది. అప్పుడు కార్డులో లేదు. నేను ఉన్నాను కాబట్టి తల్లి ద్వారా వాళ్ళ నాన్న అన్నారు, తల్లి ద్వారా పిల్లకి చేయమని చెప్పారు. అప్పుడు సగం డబ్బు ఆర్ఎస్ కార్డు మీద పాపకి హార్ట్ ఆపరేషన్ కేర్ హాస్పిటల్ అయింది. అబ్బో, అయితే ఆ ఫీజులు అవన్నీ కూడా గవర్నమెంటే చూసుకుందా? సగం గవర్నమెంట్, సగం మేము కట్టుకున్నామండి. అప్పుడులో అంత పాప ఉంటే మేము కట్టవలసిన, పాప లేదు కార్డులో, రేషన్ కార్డులో. అప్పుడు జగన్ నాన్న ఏమన్నారంటే ఆ తల్లి ఉంది కదా, తండ్రి ఉన్నారు కదా, ఆ ద్వారా తల్లి. అయితే మీ పాప లేకపోయినా కూడా మీకు చేశారు? చేశారు. హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చి మనకి ఆపరేషన్కి వెళ్ళి మంచి పంపిస్తారు. అంత లేదు, ఆ పాప చెయ్యాలి. ఆ పాప వాళ్ళ పరిస్థితి పేదవాళ్ళు అప్పుడు డబ్బులు వాడాను, సొంత అందములు ఇచ్చారా, తల్లి వచ్చారా, అత్తగారు ఎవరు ఇవ్వలేదు, సాయం లేదు. అప్పుడు అతని ద్వారా మేము పొందించి పాప ద్వారా ఇప్పుడు పైకి వచ్చాము జగన్ నాన్నలా. తర్వాత ఇప్పుడు అతను వాళ్ళ కొడుకు వల్ల మేము ఇంకా బాగా పాప చదివించి బాగా పైకి వచ్చాం. ఒక బుక్స్ కొన్న ఫీజు కట్ట నుంచే ఇస్తారు. నేను ఫీజు ఒక 2 పిల్లలు చదివించలేదు ఇస్తారు. అసలు బాబు చదువుకోలేదు, వాళ్ళ ఫీజు కట్టాలి. అది పాపకి వెళ్ళగానే గవర్నమెంట్ వేస్తారు చదివించి. తెలియదు ఇప్పుడు వచ్చింది, అప్పుడు ఉంటే ఆ పిల్లలు గవర్నమెంట్ వేస్తుందని. ఓకే. పేరండి? ఏం చేస్తారండి మీరు? నేను కూలి పని చేస్తాను. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందమ్మా? మీరు చూస్తున్నారు కదా, బాగుంది. ఏం బాగుంది, మీకేం నచ్చింది అసలు? మాకు బాగా నచ్చింది, కాలకడికి పెన్షన్ వస్తుంది. ఆఫీస్కి వెళ్ళి తిరగకుండా మాకు అది బాగా నచ్చింది. తెల్లారైనప్పటికీ మాకు కాడకు వచ్చేసి ఇస్తున్నారు, అది బాగుంది బాగా. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదమ్మా, ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ ఏదైనా వస్తేనే బాగుంటుంది. జగనే రావాలి. ఎందుకమ్మా జగన్ ఎందుకు రావాలి? మిగతా నాయకులు కూడా మీకు అన్ని కాళ్ళ దగ్గరికి చేస్తాం, మీకు మంచి చేస్తాం, మాకు ఓటు ఏంటి అని అడుగుతారు కదా. ఎవరు ఆశకొద్ది అలా అంటారు. జగన్ ఇది మనం ఇప్పుడు ఎలాగ నడుస్తుందో అది అలాగే నడాలి అంటే మరి గెలిపించడం మంచి. ఎవరిని గెలిపిస్తారు అయితే? జగన్ గారే. జగన్నే గెలిపిస్తారా? అయితే మిగతా నాయకులు
మీకు అన్నీ చేస్తాము, మీకు మేలు చేస్తాము అని అడుగుతున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు నమ్మట్లేదు మీరు? అలాగే అంటారు. ఉమ్. ఎవరికి ఆ టైంలో ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకుంటున్నారు. ప్రజలు ఏటి అంత న్యాయం మీద ఉంటున్నారు ఏంటి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పోటీ చేస్తున్నారు కదా, కలిసి పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరు గెలుస్తారంటారా? జగనే గెలుస్తాడా? చెప్పలేను, అది మట్టి చెప్పలేను. నమస్తే అండి, మీ పేరు? నాగేశ్వరరావు గారు ఏం చేస్తారండి? హోటల్. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు చూశారు, గతంలో ఎన్నో ప్రభుత్వాన్ని మీరు చూసే ఉంటారు. ఏంటండి గతంలో ప్రభుత్వాలు బాగున్నాయా, ఇప్పుడు పరిపాలన ప్రభుత్వం బాగుందా? ఏంటంటే మాకు ఏంటంటే వయసు ఆఖరి వయసు అయ్యేటప్పటికి ఏ బాధ లేకుండా మా పెంచిన అమ్మాయిగా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. అది మాకు చాలా పచ్చగా ఉంది. ఆయనకి చాలా బాగుంది. అంటే పథకాలు అంటారా, ఎవరికి ఇస్తున్నారో ఏం చేస్తారో అది మాకు పని లేదు. మాకు అందంగా మా వయసు అన్న వాళ్ళు చూస్తారు, అదే మాకు ఆనందం. అయితే మిగతా ప్రభుత్వాలు కూడా మీరు చూసారు కదా, చూసాం. అప్పటి ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటండి? ఇదే బాగుంది. ఏంటి అసలు ఇంతలా మీరు వెంటనే చెప్పారు కదా బాగుంది అని, ఏంటి అసలు? అంటే ప్రతి వాళ్ళకి సుఖంగా ఉంది, ఏదైనా సరే అందుబాటులో ఉంది. మీకు అర్థమైందండి. ఎవరో ఏదో అంటూ ఉంటారు, ఆయన మా మట్టుకోటి ప్రభుత్వం చాలా బాగుంది. ఇదే రావాలండి. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి ఓటేద్దాం? మరి మిగతా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కదా, గతంలో వాళ్ళు పరిపాలన కూడా సాగించారు కదా, వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతున్నారు కదా మాకు ఓటు వేయండి అని. మనసులో ఉన్న మాట మనసులోనే ఉంటారు. మీరు వచ్చారు ఇంకో చెప్తాం లేదే, అప్పుడు చెప్పాలి కదా, అలా చెప్తాం. మీకు తెలియదు మనసులో ఉన్నది ఎవరు తీయలేదు. నా మనసులో బాగుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు చంద్రబాబుతో కలిపి. మరి వాళ్ళిద్దరికి మెజార్టీ ఎక్కువ ఉండొచ్చు కదా జగన్ కంటే, ఒక్కడే పోటీ చేస్తున్నాడు కదా జగన్. మెజార్టీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటారా, ఈయనకి ఎక్కువ ఉంటుంది అంటారా? మీరేమనుకుంటున్నారు? వాళ్ళకు ఉండొచ్చు. ఎవరేమైనా సరే జగన్ నగ్గుతారు, అదే నాకు కావాలి. అందులో లింక్ మనకు తెలియదు, కానీ ఇదే రావాలి. నమస్తే అమ్మా, మీ పేరు? ఏం చేస్తారమ్మా మీరు? హౌస్ వైఫ్. అమ్మా ఇప్పుడున్న ప్రభుత్వం పాలన అనేది చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుందమ్మా? బాగుంది అనుకుంటున్నారా, బాగాలేదు అనుకుంటున్నారా? బాగుంది. ఏంటమ్మా ఏం బాగుంది, మీకు ఏం నచ్చింది అసలు? నచ్చిందంటే ఇంకా అన్నీ అమ్మగారు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు కదా. మీకేమనిపిస్తుంది? మీ పేరండి? లక్ష్మి గారు. ఏం చేస్తారండి మీరు? హౌస్ వైఫ్. ఏంటండి మీకేం నచ్చింది అసలు ఈ ప్రభుత్వంలో? మీకు నచ్చిందా నచ్చలేదా అసలు? నచ్చింది. ఏం నచ్చింది అసలు? మేడం మీరేం చేస్తారు మేడం? హౌస్. ఏం పేరండి? మణి గారు. ఏంటండి మీరు చూస్తున్నారు కదా, ఎలా ఉంది అసలు మీ ఏరియాలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ చూస్తున్నారు? బాగుంది. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది కదమ్మా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఓకే. ఎందుకండి అతనికి ఎందుకు? మిగతా నాయకులు కూడా మాకు ఓటేయండి, మేము గెలిచాక మీకు అన్నీ చేస్తాం, మీకు అన్ని సంక్షేమాలు చేస్తాం, ఇంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళని కాదనుకుని మీరు జగన్కే ఓటేయడానికి గల కారణం? పరిపాలన బాగుందండి. ఓకే.